హాయ్ అండి అందరికీ. ప్లస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బీసీ వెల్ఫేర్ హాస్టల్ అండి. ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మనము హాస్టల్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉంటే మనం దాన్ని ఎడిట్ ఎట్లా చేసుకోవాలి, దాని ప్రింట్ ఆప్షన్ ఎట్లా తీసుకోవాలి, ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ అనేది మనకు దేని గురించి అసలు అప్లై చేసుకోవాలి కొందరికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్టయితే చాలా థ్యాంక్స్ అండి. దీని కింద మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ కింద మన వెబ్సైట్ లింక్ ఉంటుందండి. అందులో కూడా మంచి మంచి కంటెంట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెబ్సైట్ కూడా ఒకసారి విజిట్ చేయండి. నా వీడియోస్ అన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించి, మీ సేవకు సంబంధించి ఉంటాయండి. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈరోజు మనం ముందుగా వచ్చినట్టయితే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ మేనేజింగ్ సిస్టమ్ అండి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ముందుగా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది బీసీ హాస్టల్ అండి. అంటే బీసీ అనే బీసీబీ కానీ బీసీఏ కానీ వాళ్ళు ఉంటారు కదండి. ఆ క్యాస్ట్ వాళ్ళకు మనకు ఫ్రీగా మన హాస్టల్ సదుపాయం, అంటే ఇప్పుడు వేరే డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ ఎడ్యుకేషన్ పర్పస్గా మనం వెళ్తాం కదండి. దాని పర్పస్లో ఇప్పుడు మనము డిగ్రీ దోస్త్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత కొందరు లోకల్ ఉంటారు, కొందరు నాన్ లోకల్ ఉంటారండి. లోకల్ వాళ్ళకి ఏం పర్లేదండి. నాన్ లోకల్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ అప్లై చేసుకుంటే సీట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది అనేది డిగ్రీ వాళ్ళకండి, డిగ్రీ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు ఉంటుందండి. ఇందులో ఫుడ్ గిట్ల అన్నీ ఫ్రీగానే ఉంటుంది. స్కాలర్షిప్ బేస్ మీద చదువు ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. ఇందులో ఎడ్యుకేషన్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. అందుకే నేను ఇది యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీయడం జరుగుతుంది. ముందుగా ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఎలా అప్లై చేయాలనేది ఈ ఈ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని త్రూ మీరు ఈ అప్లికేషన్ ఫామ్కు రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకేనా అండి. ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీరు అప్లై చేసిన తర్వాత మీకు అప్పుడప్పుడు ఎర్రర్ వచ్చి ఎగిరిపోతూ ఉంటుందండి. దానివల్ల మీరు కాలేదని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ అప్లికేషన్ ఐడి మీ మొబైల్కి వస్తే మొబైల్కి అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ ఆధార్ ఐడితో కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఓకేనా. ఇది ప్రింట్ ఆప్షన్ అండి. ఇక్కడికి వచ్చినట్టయితే ఎడిట్ ఇది ఎడిట్ ఆప్షన్ అండి. ఇది ఎందుకంటే మీరు ఇంతకుముందు చేసుకున్న అప్లికేషన్ అనేది ఏదన్నా అందులో హాస్టల్ మిస్ మ్యాచ్ పెట్టుకున్నా కానీ, ఏదన్నా అడ్రస్ మిస్ మ్యాచ్ పెట్టుకున్నా కానీ, అందులో ఇంకేదైనా మిస్ మ్యాచ్ పెట్టుకుంటే మీరు ఎడిట్ చేయడానికి అవకాశం అనేది ఈ ఎడిట్ ఆప్షన్ ఉండడం జరుగుతుంది అండి. ఓకేనా అండి. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. మనం ముందుగా వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్లకు మనం వెళ్దామండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇక్కడ మీరు పోస్ట్ మెట్రికా, ప్రీ మెట్రికా సెలెక్షన్ చేసుకోవాలి. ప్రీ మెట్రిక్ అంటేనేమో ఇంటర్, పోస్ట్ మెట్రిక్ అంటే డిగ్రీ పైన ఉంటుందండి, తెలుసు కదండి. ఓకే. ఇక్కడ మీరు ఏ డిస్టిక్లోనైతే మీరు చదువుకుంటా అనుకుంటారో, అంటే ఏ హాస్టల్, ఏ డిస్టిక్లో హాస్టల్కి అయితే చదువుకుంటా అనుకుంటారో వాళ్ళు ఇక్కడ అనేది సెలెక్షన్ చేసుకోండి. నేను నార్మల్గా పెద్దపల్లి డిస్టిక్ సెలెక్షన్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను పెద్దపల్లి డిస్టిక్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకోవాలి, అక్కడ హాస్టల్ సదుపాయం పొందాలనే ఉద్దేశంతో నేను పెద్దపల్లి అని పెట్టుకోవడం జరుగుతుంది. ఇక యాజ్ యూజువల్గా గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ మార్క్స్ అన్ని ఫిల్అప్ చేయండి, మిగతా అంతా స్కిప్ చేసేయండి. ఏం లేదండి, మీ డిస్టిక్, మీ సర్నేమో, నేమో, జెండర్, మేల్ ఇవన్నీ క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేవరకు మీ ఆధార్ అడ్రస్ మాత్రమే ఎంట్రీ చేయండి. ఆధార్లో ఉన్నది ఒకటి, మీరు ఎంట్రీ చేసింది ఒకటి చేయకండి. మీ ఆధార్లో ఏది ఉంటే అదే చేయండి. నేను ఉదాహరణకు ఇప్పుడు ఒకటి సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, మీరు 2015 నుంచి 2025 మటుకే చూపిస్తుంది. మాకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తలే అని చెప్పి మీరు టెన్షన్ పడే అవసరం లేదండి. ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ 2015 క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అనేది పెరగడం జరుగుతుంది. చాలా మటుకు ఏమనుకుంటారంటే 2015 ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి అంటారంటే ఇది కాదండి. చాలా మటుకు తెలియదు. ఇక్కడ చిన్న క్లిక్ ఉంటుందండి. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇవే చూపిస్తుంది. నీకు ఎక్కువ ఇయర్స్ కావాలంటే ఇక్కడ 2015 పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసినట్టయితే చూడండి, మీకు 2007, 8, 9, 10 ఇవన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇక్కడ మీరు డేటు, మంత్ ఇట్లా అవన్నీ సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కిందకి వచ్చిన తర్వాత
ఆర్ ఫర్ అనాథన సింగిల్ పేరెంట్ అని అడుగుతుంది. క్లిక్ చేసేయండి. మీ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ చేసేసుకోండి. మీ సబ్ క్యాస్ట్ ఎంట్రీ చేసుకోండి. మీ యాన్యువల్ ఇన్కమ్ అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏమేమి ఉందో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ అయితే తహసీల్దార్ గారు ఏమి ఇచ్చారో అదొకటి పెట్టుకోండి. మీ యొక్క ఎస్ఎస్సి మెమో, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయండి. మీ ప్రీవియస్ అంటే మీ ఇంతకుముందు ఏం చదివారు, ఇంటర్మీడియట్ చదివారు కాబట్టి ఇంటర్మీడియట్ డీటెయిల్స్, మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ అనేది వస్తుందండి. ఇక్కడ కింద ప్రజెంట్ కాలేజ్ మీరు ఏ కాలేజ్ అయితే క్లిక్ చేస్తారో ఆ కాలేజ్ నేమ్ రాయండి. ఇక్కడ డిస్టిక్ ఏ కాలేజ్ చదువుతారో ఆ డిస్టిక్ రాయండి. గ్రూప్ మీరు ఏ గ్రూప్ తీసుకుంటారో ఆ గ్రూప్ క్లిక్ చేసేయండి. ఏ కోర్సు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు హాస్టల్ అనేది చూపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ హాస్టల్ సంబంధించి ఇక్కడ 3 హాస్టల్ కంపల్సరీ సెలెక్షన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏ ఒక్క హాస్టల్ సెలెక్షన్ చేసుకోకుండా నీకు అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోదండి. ఓకేనా. కిందికి వచ్చినట్టయితే మాకు రిక్రూట్మెంట్ డాక్యుమెంట్ చూడండి. మీరు అప్లోడ్ ప్రజెంట్ కాలేజ్ బోనాఫైడ్ ఉంది అంటే మీరు ఇప్పుడైతే ప్రస్తుతానికి డిగ్రీ కాలేజీలో చదువుతున్నట్టయితే డిగ్రీ కాలేజ్ బోనాఫైడ్ పెట్టండి. ఒకవేళ బోనాఫైడ్ లేకపోతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న రిపోర్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీరు అది కూడా లేకపోతే దోస్ అప్లికేషన్ పేపర్ అనేది స్కాన్ చేసి పెట్టండి. ఓకేనా అండి. ఇక్కడ వచ్చేసి ఆధార్ అప్లోడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు మీరు ఇంటర్ పాస్ అయిన మెమో అప్లోడ్ చేయండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ కంపల్సరీ జేపీజీలో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసి మీకు సబ్మిట్ కొట్టినట్టయితే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ చిన్న ఫార్మాటే అండి, ఇలా అంతా ఏముండదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టార్ మార్క్స్ నేను ఫిల్ చేయండి, మీ దాన్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ మ్యాండేటరీ కంపల్సరీ ఐదు అప్లికేషన్స్ అనేది స్కాన్ చేయాల్సింది. ఎందుకంటే అన్నిటికీ స్టార్ మార్క్స్ చూసుకోండి. అన్నీ కూడా మనకు 50 నుంచి 100 KB లోపు చేసుకోండి. మంచిగా స్కానింగ్ అనేది నీట్గా అవుతుంది. మళ్ళీ ఒకటి అప్లోడ్ అనేది పర్ఫెక్ట్ తీసుకుంటుందండి. ఇది అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా అండి. ఈ వీడియో ఇంకా లెంత్ అవుతుందండి, కాబట్టి చిన్న ఉద్దేశంలో చెప్పాలని చెప్పేసిన అండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.